ప్రియమైన వారలారా, యేసు నామములో మీకు నా శుభాకాంక్షలు. సౌఖ్యంగా ఉన్నారా? మీ కార్యములన్నిటినీ దేవుడు ఆశీర్వాదంగా నడిపించుచున్నారా? మీరు ప్రార్థించే ప్రార్థనకు దేవుడు జవాబిచ్చుచున్నారా? అద్భుతములు చేయుచున్నారా? అలాగైతే దేవునికి స్తోత్రములు తెలియజేయాలి కదా. దేవా, నా ప్రార్థన విన్నారు, నాకు అద్భుతం చేశారు, నడిపించుచున్నారు, స్తోత్రములు దేవా అని చెప్పాలి కదా. లేదండి, నేను ఎదురుచూస్తున్నది ఏదీ జరగలేదు, నేను ఎదురుచూస్తున్నట్లు నేను గవర్నమెంట్ జాబ్ అడిగాను, అది దొరకలేదు, నేను ఈ విధమైన కంపెనీలో నాకు పని కావాలని అడిగాను, అది దొరకలేదు, నేను బిజినెస్ చేయాలని, ఇలాగే చేయాలని ఆయన దగ్గర విశ్వాసంతో ప్రార్థించి చూశాను, అది జరగలేదు. ఇలా కొన్ని కార్యములు నేను అడిగినవి జరగలేదని సోలిపోయి ఉన్నారా? కనుక దేవుడు ఒక ఆలోచన ఇచ్చిచున్నారు. ఏంటో తెలుసా? ప్రసంగి 9వ అధ్యాయం 10వ వచనములో, నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చెయ్యుము. నీవు చేయుటకు ఒక అవకాశం దొరుకుతుంది కదా, పూర్ణ బలముతో చెయ్యుము. చాలామంది యవ్వనస్తులు ప్రార్థించుకోవడానికి వస్తారు. నాకు ఉద్యోగం దొరకాలి, ప్రార్థన చేయండి అంకుల్ అంటారు. చదువు ముగించి ఎన్ని సంవత్సరాలు అవుతున్నవి? 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు అవుతున్నవని చెబుతారు. ఇప్పుడేం చేయుచున్నారు? ఉద్యోగం వెతుకుతున్నాను. 5 సంవత్సరాలుగా, 7 సంవత్సరాలుగానా? అవును, వెతుకుతున్నాను. ఏం మీకు ఒక చిన్న పని కూడా దొరకలేదా? కాదు, నేను ఈ చదువుకుని ఉన్నాను కనుక దీనికి తగిన పని వెతుకుతున్నాను. అనేక అవకాశాలు వచ్చాయి, అవి చిన్న చిన్న కార్యములు. నేను విశ్వాసంతో ఈ విధమైన కార్యం కొరకు ప్రార్థిస్తున్నాను. నేను చెప్తాను, 5 ఏళ్ళు ఇంట్లో ఊరికే ఉండడం కంటే ఒక పెట్రోల్ బంకులో పని దొరికినను మీరు చేయవచ్చు. మీరు ఎంత చదువు చదివినా మిమ్మల్ని మీరు తగ్గించుకుని అందులో దొరికే కొన్ని వేల రూపాయలు తల్లిదండ్రుల చేతికి ఇస్తే ఎంత సంతోషపడతారు. మీరు పని వెతుకుతున్నామని ఇంట్లో ఊరికే కూర్చోవడము కంటే దొరికిన ఒక చిన్న పని సంతోషంగా చేసి ఆ స్వల్ప సంపాదనను 1000 రూపాయలు దొరికితే అది ఇంటికి ఇస్తే ఎంత సంతోషపడతారు కదా. మీరు చేసే పని చిన్న కార్యము అయినను మీ పూర్ణ శక్తితో చెయ్యండి. ఇది దేవుడు నాకిచ్చే అవకాశము, నేను చేస్తున్నాను. ఆ తర్వాత ప్రభువు మిమ్మల్ని హెచ్చించి ఘనపరచును. మీరెదురుచూసే ఉన్నత స్థితికి తీసుకువెళ్లెదరు. ప్రారంభంలోనే పైకి తీసుకువెళితే మీలో అతిశయము, నా చదువేంటి, నేనేమిటి, కొందరు అంతే. పనికిపోతే నా చదివేంటో తెలుసా, నేను లీడర్గా ఉంటే ఉంటాను, లేకపోతే వద్దు. నాకు ఈ పోస్టు ఇవ్వండి, అప్పుడే నేను ఉంటాను, లేకపోతే వద్దు. అలాంటి వారిని దేవుడు అనుకోరు. దేవుడే చాలా తగ్గింపుతో, దయతో ఏమి చెప్పినను చేయువారినే ఏర్పరచుకుని వారిని హెచ్చించి ఆశీర్వదించెదరు. మీకొక చిన్న పని అయినను దొరకలేదా? ఒక తల్లిగారు చెప్పారు, నా కొడుకు చదివాడు, ఇప్పుడు పని కొరకు ఎగ్జామ్ రాస్తున్నాడు, దానికి చదువుతున్నాడు. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు కూడా నా కొడుకు సంపాదిస్తున్నాడు. ఎలా సంపాదిస్తున్నాడు? పక్కన ఉన్న ఒక 10 మంది పిల్లల్ని తీసుకుని వచ్చి వారికి ట్యూషన్ చెప్తున్నాడు. అందులో ఒక వరుమానం వస్తున్నది, వాని ఖర్చులు వాడు చూసుకుంటున్నాడు. ఆ తల్లి చెప్పేటప్పుడే ఒక సంతోషం కదా. చేయుటకు నీకిచ్చిన పనిని సంతోషముతో, పూర్ణ శక్తితో యవ్వనస్తుడైన ఆ తమ్ముడు చేస్తున్నాడు. మీరు చెయ్యగలిగిన కార్యములో అది మీరు చెయ్యాలి కదా. మా గ్రామంలో ఒకరోజు నేను వేకువనే 5 గంటలకు వాకింగ్కు వెళితే 2 వీలర్లో ఒక యవ్వన ఆడబిడ్డ వచ్చి ఇంటింటికి పాలును వేయుచున్నది. ఏంట్రా ఇది, వేకువనే 5 గంటలకు మంచు కాలంలో తను ఇంటింటికి వెళ్ళి ఆడపిల్ల పాలు వేస్తోందే అని విచారిస్తే, కాలేజీలో చదువుకుంటున్న పాప, ఆమె 4 గంటలకే లేచి పాలు తీసి పోయిచున్నది. ఆ పాపను చూడండి, చదువుకుంటుంది, పనిచేస్తుంది, సంపాదిస్తుంది. ఎందుకంటే కుటుంబ పరిస్థితి చూచి నాకు తగిన ఉద్యోగం దొరికితేనే నేను చేస్తాను, అంతవరకు నేను ఊరికే ఉంటాను, మీరే కదా నన్ను కన్నారు, తిండి పెట్టండి అని ఇంట్లోనే ఉంటే చేయుటకు ఒక అవకాశం దొరుకుతుంది కదా. అది మీ పూర్ణ శక్తితో ఆ పాప చేయడం చూసి నాకు చాలా సంతోషం కలిగినది. అదే దేవుడు ఇష్టపడుచున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, చేయుటకు శక్తి కలిగిన ఒక అవకాశము. కొట్టు పెట్టాలి, పెద్దదిగా పెట్టాలి, సూపర్ మార్కెట్ పెట్టాలి అని అనుకుంటున్నారా? ఈ దినం సూపర్ మార్కెట్ పెట్టిన వారు, ఆ దినాల్లో అతను 30-40 సంవత్సరాలకు ముందు చిన్న చిల్లర కొట్టు పెట్టుకున్న వారే, నేను సూపర్ మార్కెటే పెడతాను, నాకు ఇన్ని కోట్లు కావాలి, అంతవరకు కనిపెట్టుకుని ఉంటాను అని కాదు. చిన్నదిగా ప్రారంభించిన దాన్ని ప్రభువు ఆశీర్వదించి హెచ్చించారు. చేయుటకు దేవుడిచ్చే పని ఏదో పూర్ణ శక్తితో చెయ్యండి. ప్రభువు దాన్ని ఆశీర్వదించి మిమ్మల్ని హెచ్చించి ఒకరోజు ఉన్నత స్థితికి మార్చెదరు. అది సనుక్కుంటూ చెయ్యకండి, నేను చదువుకున్న చదివేమి పోయి నాకు ఈ పనేనా అని తృప్తి లేకుండా చెయ్యకండి. పూర్ణ శక్తితో దేవుడు నాకిచ్చిన ఒక పని, దేవుడిచ్చిన ఒక బిజినెస్, దేవుడిచ్చిన ఒక అవకాశము,
పూర్ణ శక్తితో సంతోషంగా చెయ్యండి. దేవుడు దాన్ని చూచి మిమ్మల్ని ఆశీర్వదించి హెచ్చించెదరు. చేయుదురా, ఊరికే ఉండకండి, సోమరులుగా ఉండకండి. ఏం జరిగినను చేయుటకు ఏ అవకాశము దొరుకుతుందో సంతోషంగా చెయ్యండి, పూర్ణ శక్తితో చెయ్యండి. దేవా, ఈ కుమారుని కొరకు, కుమార్తె కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ కుమార్తెకు చేయుటకు తగిన ఒక అవకాశమును మీరు కలుగజేసి ఇవ్వండి. దాన్ని పూర్ణ బలముతో, ఆనందంగా, సంతోషముతో చేయుటకు కృపనివ్వండి. తగిన కాలంలో వారిని ఉన్నత స్థానంలో ఉంచి ఘనపరిచెదరు. ఆ అద్భుతమును పొందుకొనుటకు ఇప్పుడే పూర్ణ శక్తితో ఈ చిన్న కార్యము చేయుటకు సహాయం చేయుడి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.